మనతో కిరణ్ రాయల్ గారితో పాటు భానుప్రకాష్ రెడ్డి గారితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రామకృష్ణ గారు, ఈ పాస్టర్ డ్రామా కడప నుంచి ఎక్కడో విజయనగరం అదేది మన్యం జిల్లా అడవుల్లోకి వెళ్ళి అక్కడ పెద్ద డ్రామా ఆడి ఏదో పాదయాత్ర అని లేకపోతే అదేంటది భరోసా అని పార్టీ పెట్టి ఇదేదో సంథింగ్ ఫిషీగా అనిపించట్లా? ఏదో అనుమానాస్పదంగా లేదు ఈ చర్యలు ఇవన్నీ? మీకు ఏమనిపిస్తోంది మొత్తంగా చూస్తే? ఇది వెంకటకృష్ణ సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. కులము మతం అన్నది చాలా ఎమోషనల్తో కూడుకున్నటువంటి అంశం అండి. అవును, ఏ విషయమైనా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రజలు చాలా ఎమోషనల్ గా కులానికి మతానికి వాళ్ళు అటాచ్ అయి ఉంటారు. అటువంటి కులాన్ని మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి కొన్ని దుష్ట శక్తుల పన్నాగమే ఇటువంటి వాటికి మూలాధారం అవుతుంది. ఈరోజు మొన్న చూసాం పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అంశము. పోలీసులు చాలా చాకచక్యంగా ఎంతో కష్టపడి దాన్ని ఛేదించారు. కానీ లేకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం పైన ఎంత అభాండం పడి ఉండేది, ఎన్ని అవమానాలు జరిగి ఉండేటివి. అదే విధంగా ఈ రోజు కూడా ఈ యొక్క అభినయ్ యొక్క పాస్టర్, అతని పాస్టర్ అనాలా రాజకీయ నాయకుడు అనాలో అర్థం కావట్లేదు. ఆయన ఒక భరోసా అనే పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా అవసరం ఉందా? పార్టీ పెట్టడం ఏంటి, పాదయాత్రలు ఏంటి, మన్యంలో తిరగడం ఏంటి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి ఇది చేయడం ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ, ఎందుకు వెళ్ళాడు అనేది కూడా ఇక్కడ అందరికీ ఒక అనుమానంగా ఉంది. కానీ ఒకటి చెప్తున్నా సార్, నేను మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లి ప్యాలెస్ లోనూ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోనూ ఆయన ఏం కామ్గా కూర్చోవట్లేదండి. ఆయన చేయవలసినటువంటి క్షుద్ర రాజకీయం మొత్తం చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి వాళ్ళనందరినీ కూడా పెంచి పోషించి తనకున్నటువంటి ప్రింట్ మీడియా అయితేనేమి, తనకున్నటువంటి శాటిలైట్ మీడియా అయితేనేమి, అదే విధంగా సోషల్ మీడియా అయితేనేమి, ఈ విధమైనటువంటి మీడియా మాధ్యమం ద్వారా ఆయన చేయవలసిన ఘనకార్యాలన్నీ చేస్తున్నాడు. మనం అవన్నీ అడ్డుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. నిన్న ఈ యొక్క ఇన్సిడెంట్ ను పోలీసులు చాకచక్యంతో అన్ని బయట పెట్టగలిగారు. కానీ ఇప్పుడు అడవుల్లో సీసీ కెమెరాలు ఉండవు కదండి. అక్కడ ఏం జరిగిందని ప్రజల ముందు చెప్పడానికి వీళ్ళు చెప్పేదే ప్రజలు నమ్ముతారు. ఓహో, ఏదో హిందూ మతం వాళ్ళు వచ్చి క్రిస్టియన్ మతం పైన దాడి చేసేసారని, పాస్టర్లను చంపేస్తున్నారని, కొట్టేస్తున్నారని హర్షకుమార్ లాంటి వాళ్ళు తొందరపడి స్టేట్మెంట్లు ఇచ్చేయడం ఏంటి? అదే విధంగా క్రిస్టియన్ సమాజం అంతా అతని పట్ల ఏదో సానుభూతిని చూపించినట్లుగా, హిందువులు ఏదో ఉగ్రవాదులు అయిపోయినట్లుగా, హిందువులందరూ కలిసి క్రైస్తవాన్ని ధ్వంసం చేస్తున్నట్లుగా వాళ్ళు యూట్యూబ్లోను వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాల్లో పెట్టడం ఏంటి? సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళన్నది చాలా భయం వేస్తుంది సార్ వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం నిజం అండి, ఒకటి మాత్రం నిజం. ఒకటి చెప్తున్నా నేను, ఎక్కడైనా దేవాలయాల్లో రాజకీయ ఉపన్యాసాలు ఉంటాయండి, రాజకీయ కార్యకలాపాలు జరుగుతాయండి. మరి అదేంటండి ఇతర మతస్థులకు సంబంధించిన ప్రార్థనాలయాల్లో మొత్తం రాజకీయమే నడుస్తుంది. ఇప్పుడు అక్కడ రాజకీయమే మాట్లాడుకుంటారు, రాజకీయ నాయకులకే పిలిచి సన్మానాలు చేస్తుంటారు, రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతుంటారు. హిందూ ధర్మం హిందూ ధర్మంగా, హిందూ మతం హిందూ మతంగా వాళ్ళు కావాల్సింది వాళ్ళు ఏదో రామకృష్ణ అనుకోని వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు ఉంటే, రాజకీయాలు చేస్తున్నటువంటి ఇతర మతస్థుల గురించి జాగ్రత్త పడాలా వద్దా? ప్రభుత్వానికి కూడా నేను సలహా ఇస్తున్నానండి. ఎవడో ప్రతి ఒక్కడు చేతిలో ఏదో ఒక బుక్ పెట్టుకొని నేను ఫలానా అంటూ ప్రజల్లోకి ఎలా రాగలుగుతున్నారని, వాళ్ళని ప్రజల్లో ఎలా తిరగనిస్తారని వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. వాళ్ళు ఏదో ఒకటి పెట్టేసి ప్రజల్లో వస్తున్నారు. తన ఇంట్లో చేసుకోమని చెప్పండి, నేనేం అభ్యంతరం చెప్పండి. తన ఇంట్లో తనే పాస్టర్ కావచ్చు, తన మౌలానా కావచ్చు, తనే పురోహితుడు కావచ్చు, వాళ్ళ ఇంటి వరకు ఓకే. కానీ వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు, వీధుల్లోకి వచ్చినప్పుడు కానీ ఒకటైతే క్లియర్ గా కనపడుతుందండి. అందరూ కాకపోయినా, అందరినీ అనలేం మనం, అందరు కాదు. కానీ కొందరు మాత్రం ఇలా పాస్టర్ల రూపంలోనో లేకపోతే దాని ఏమంటారు ప్రబోధకుల రూపంలోనో ఏదో పేరు పెట్టుకునివ్వండి, కానీ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోయి ఒక చిచ్చుకి కుట్ర జరుగుతోంది అని అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే. ఆనంద్